ఒకప్పుడు వినాయక చవితి అంటే ఎలా ఉండేది? పిల్లలు, పెద్దలు అందరూ కలిసొచ్చి పందిర్లవి కట్టడం, పూజలు, ప్రసాదాలు, భోజనాల్లో అందరూ ఇన్వాల్వ్ అయ్యి చాలా ప్యూర్‌గా సెలబ్రేట్ చేసుకునేవాళ్ళం. అయినా ఇప్పుడెలా ఉంది? ఎక్కడ చూసినా డీజేలు, సినిమా పాటలు అండ్ ఆ డాన్స్‌ల కోసం వేసిన పెద్ద పెద్ద స్టేజ్‌లే ఎక్కువైపోతున్నాయి. ఇంకా చెప్పుకోవాలంటే అది మంచిది కాదని తెలిసినా చాలామంది ఇంకా ఆ పీఓపీ బొమ్మల్ని వాడుతూనే ఉన్నారు. అండ్ ఆల్సో ఈ నిమజ్జనాలు ఇంకా ఈ డాన్సుల టైం అప్పుడు చాలామంది ఆల్కహాల్ కన్జ్యూమ్ చేస్తూ వినాయకుడి బొమ్మ ముందే పిచ్చి పిచ్చిగా డాన్స్‌లేయడం కామన్ అయిపోతుంది. అండ్ ఇలాంటివన్నీ చేస్తూ కూడా ఆ వినాయకుడి దగ్గర నుంచి మీరు ఆ బ్లెస్సింగ్స్ ఎలా ఆశించగలరు? భక్తితో, ప్రేమతో మనం వినాయక చవితిని ఎక్కడైనా ఎలా అయినా జరిపించొచ్చు. కానీ ప్రెజెంట్ సొసైటీలో ఎలా ఉందంటే అదేదో పెద్ద ప్రైడో లేకపోతే పబ్లిసిటీ కోసమే చేస్తున్నారా అన్నట్టు అనిపిస్తుంది. ఇంకా కావాలంటే నాయిస్ పొల్యూషన్ కోసం వీళ్ళు పర్మిషన్ కూడా తీసుకుంటారే గానీ, అది చేస్తుంది తప్పా, రైటా అన్నది మాత్రం ఆలోచించరు. ఇదేదో సినిమానో లేకపోతే ఏదో ఫారెన్ కాన్సెప్టో కాదు కదా! ఇలాంటి పిచ్చి పిచ్చి పనులవి చేయడం వల్ల మన ట్రెడిషన్‌ని మనమే అవమానించిన వాళ్ళవుతాం. అండ్ ఒకవేళ మీరు ఇదంతా వినాయకుడి కోసమే జరిపిస్తున్నట్టయితే, వినాయకుడికి మీ ప్రేమని, మీ భక్తిని చూపించండి. మీ డబ్బుని కాదు.